బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. కృప అనేటువంటి అంశాన్ని ధ్యానం చేస్తున్నాం మనం. నా కృప నీకు చాలు అనేటువంటి పదం మనందరికీ చాలా సుపరిచితం. కొంతమందికి ఆ పదం చూస్తే భయం వేస్తుంది, కొంతమందికి ఆ పదము ఆదరిస్తుంది. కానీ ఈ పదం తెలియని వాళ్ళు ఎవరు కూడా ఉండరు. పౌలు భక్తుడు తన జీవితంలో విస్తారమైనటువంటి సేవ, విస్తారమైనటువంటి కష్ట నష్టాలు, భయంకరమైనటువంటి ఆటుపోట్లు, అనేకమైనటువంటి ఉపద్రవాలు, ఉపవాసాలు, నిందలు, బాధలు, కొరడా దెబ్బలు, ఉపవాసాలు, జాగరణలు, జైల్లో వేయబడిన తర్వాత భయంకరమైనటువంటి దుస్థితిలోనికి వెళ్ళినటువంటి స్థితి. అటువంటి పౌలు భక్తుడు తన జీవితంలో, తన శరీరంలో ఒక భయంకరమైనటువంటి ఒక ముళ్ళు ఉంది. చరిత్రకారుల అంచనా ప్రకారం ఆ ముళ్ళు తన శరీరంలో ఉన్నటువంటి శరీర బలహీనత అంటారు. ఆయన కంటి జబ్బు గలవాడు అంటారు కొందరు. ఆయన శరీరంలో ఏదో తెలియని అనారోగ్యం ఉంది అంటారు కొంతమంది. అలా ఏది ఏమైనప్పటికీ అటువంటి భయంకరమైనటువంటి శోధన ఎదుర్కొంటూ ఉన్నప్పుడు, ఎన్నో ఉపద్రవాలు ఎదుర్కొన్నా కూడా ఆ శరీర బలహీనత ఎదుర్కొనలేని సమయంలో, దేవా ఈ ముళ్ళు నా యొద్ద నుంచి తొలగించు అని ఆయన ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు అంటారు, నా కృప నీకు చాలు అని. ఎందుకంటే ఆయన జీవితకాలంలో, ఆయన పరిచర్యలో ఆయనకున్న ఆధిక్యతలు అపోస్తులు అందరికంటే ఈయనకి చాలా ఎక్కువ ఆధిక్యతలు కలిగి ఉన్నారు. ఆయన మధ్యాకాశానికి, మూడవ ఆకాశానికి ఎక్కిపోయి దేవుని సంగతులు చూచి వచ్చినవాడు ఆయన. ఆయన శరీరానికి తగిలిన గుడ్డలు సహితము స్వస్థతా శక్తిని కలిగి ఉండేవి. గొప్ప పరిచర్య చేశాడు ఆయన. అలాంటి ఆధిక్యతలు కలిగినటువంటి ఆయన జీవితంలో ఒక ముళ్ళు ఉంది, అది శరీర బలహీనత. ఆ ముళ్ళుని ఆయన జయించలేక ప్రభువుని వేడుకున్నప్పుడు ఆయన ఏమంటాడంటే, నా కృప నీకు చాలు అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక మంది జీవితాలలో కొందరు స్వస్థత కోసం, విడుదల కోసం, మరి ఆ శ్రమలలో నుంచి బయటికి రావడం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు కొందరి జీవితాలలో దీర్ఘకాలికంగా చాలా బాధలతో ఎడవబడుతూ ఉంటారు. వారిలో విశ్వాసం ఉంటుంది, నిరీక్షణ ఉంటుంది. కొన్ని సందర్భాలలో వారు దిగజారిపోతూ ఉంటారు. దేవుడు నా కోసం చెయ్యడా, దేవుడు నన్ను లేవనెత్తడా అని చాలా దిగజారిపోయిన స్థితిలో ఉన్నవారు అనేక మంది ఈ దినాలలో ఎక్కువగా ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారు. ఒక స్త్రీ గురించి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఆమె పేరు జోనీ ఎరిక్సన్ అనేటువంటి అమ్మాయి. తనకు 17 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు 1967 సంవత్సరంలో ఆమెకి 17 సంవత్సరాల వయసు. ఆ టైంలో ఆమె సముద్రంలోనికి డైవింగ్ అంటారు, డైవింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు చాలా లోతుగా ఉండేటువంటి ఒక ప్లేస్లోనికి ఆమె పడిపోవడం, ఆ తరువాత ఆమె కోమాలో నుంచి బయటకు వచ్చేటప్పటికి మెడ క్రింద భాగం అంతా కూడా పని చేయడం ఆగిపోయింది ఆ స్త్రీకి, యవనస్తురాలనేటువంటి ఆ అమ్మాయికి. ఆమె మంచి స్పోర్ట్స్ విమెన్. ఆ తరువాత ఆమె చాలా ఆర్ట్స్ కలిగినటువంటి కుమార్తె, చాలా కళలు అవన్నీ కూడా ఉన్నాయి. ఆ 17 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఎంతో చక్కని జీవితాన్ని గడిపినటువంటి ఆమె సడన్గా మొత్తం ప్రపంచమే ఆగిపోయినట్లుగా మెడ క్రింద భాగం అంతా చచ్చుబడిపోయింది, వెన్నుపూస అంతా చచ్చుబడిపోయింది, కాళ్ళు చేతులు కదల్చలేకపోతుంది. ఎన్ని నెలలు హాస్పిటల్లో ఉందో తనకే తెలియదు. అందరూ వచ్చి చూసి వెళుతున్నారు, ఇంక ఈ అమ్మాయి బ్రతుకంతా మంచం మీదే, దాని బదులు చనిపోయినా బాగుండు అని చెప్పుకొని వెళుతూ ఉన్నారు. చాలా రోదిస్తుంది, చాలా దేవుని మీద కోపం పెట్టుకుంది. ఏంటి నా బ్రతికి ఇలా అయిపోయింది అనుకుంది. నెమ్మదిగా స్నేహితులందరూ రావడం మానేశారు, బంధువులందరూ రావడం మానేశారు. కానీ ఆమెను పరామర్శించడానికి వచ్చేవారు ఒక్కరే. వారెవరంటే క్రైస్తవులు మాత్రమే వస్తూ ఉండేవారు. దేవుని బిడ్డలు వచ్చి తనను ధైర్యపరుస్తూ కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు దానిలో ఒక మాట ఇర్మియా గ్రంథం నుంచి ఒక దినాన కొందరు ఒక గుంపు వచ్చి తనను ధైర్యపరచడానికి ప్రార్థన చేసి ఈ మాట మాట్లాడారంట. అదేంటంటే ఇర్మియా గ్రంథం 29:11 నిన్ను గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, అవి సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కావు అనేటువంటి మాట. నిన్ను గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, అవి సమాధానకరమైనవే, అవేమీ హానికరమైనవి కావు అనేటువంటి మాట చదివి ఆ కుమార్తెకు వినిపించినప్పుడు ఎక్కడ లేని కోపం వచ్చింది ఆ అమ్మాయికి. ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నాడు, నీ గురించిన సంగతులు అన్నీ నాకు తెలుసు, అవన్నీ చాలా మంచివి, హానికరాలు ఏవి లేవు అంటే ఆ అమ్మాయికి జరిగిందే హాని. ఆ అమ్మాయికి జరిగిందే చాలా పెద్ద డ్యామేజ్ తన జీవితంలో.
ఇది హానికరం కాదు అని దేవుడు చెప్తున్నాడు అనే మాట చదివినప్పుడు చాలా కోపం వచ్చి ఇంకా ఏం చేయలేక ముఖం ముడుచుకొని వాళ్ళు వెళ్ళిపోయే వరకు మాట్లాడలేదంట ఆ కుమార్తె. కొన్ని రోజులు గడిచాయి. తన దీన స్థితి చాలా భయంకరంగా ఉంది. ప్రతిదానికి కూడా వేరొకరి మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి. హాస్పిటల్లోనే ఇంకా తన జీవితం జీవిస్తూ ఉంది. చాలా భయంకరంగా గడుపుతూ ఉన్నది. అసలు చెయ్యి కూడా ఒక చేగుడు ఇలా పైకి ఎత్తలేనటువంటి దుస్థితి. ఏడ్చిన కన్నీరు తుడవడానికి కూడా వేరొకరు చేయి కావాలి. అలాంటి దుస్థితిలో ఉంది ఆ కుమార్తె. ఆ స్థితిలో అలా క్రైస్తవులు వచ్చి ఆమెను బలపరుస్తూ ప్రార్థనలు చేస్తూ పాటలు పాడుతూ మరొక దినాన వాళ్ళు వచ్చి ఏమంటున్నారంటే తెస్సలోనికి రాసిన పత్రికలో ఉన్నటువంటి మాటను చెప్తున్నారు. ప్రతి విషయమందు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఇది దేవునికి ఇది ఇష్టమైనటువంటి యాగమని చెప్తున్నప్పుడు అది కూడా చాలా కోపం వచ్చిందంటే ఈ అమ్మాయికి. ఏంటి దేని గురించి నేను కృతజ్ఞత చెల్లించాలి, దేని గురించి దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి, నేను ఇలా అయిపోయినందుక, నా పరిస్థితి దిగజారిపోయినందుక, అసలు నేను చచ్చిన దానిలాగా అయిపోయినందుక నేను దేని కొరకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలని ఆ రోజు మొహం ముడుచుకుని ప్రక్కకు తిరిగి పడుకుందంట. ప్రక్కకి మొహం పెట్టుకుని పడుకుందంట. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఈ లోపల ఉదయం అయింది. చల్లని గాలి ఆమె ముఖం మీద వీచినప్పుడు కిటికీలో నుంచి అబ్బా దేవానికి వందనాలు అందంట. అలా అన్నప్పుడు దేవునికి కృతజ్ఞత తెలియచేసినప్పుడు ఒక రకమైన ఆనందం ఆమెను ఆవరించిందంట. ఒక రకమైన శాంతి ఆవిడ హృదయంలోనికి వచ్చింది. ప్రతిదాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మొదలుపెట్టింది ఆ కుమార్తె. అన్నిటికీ వందనాలు అంది, ప్రతిదానికి స్తోత్రాలు అంది, ప్రతిదానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మొదలుపెట్టినప్పుడు తనకు తెలియకుండానే తన హృదయంలో స్పిరిట్ ఆఫ్ జాయ్ వచ్చింది. ఆ తరువాత ఆమె డిశ్చార్జ్ అయ్యింది. ఆమె వీల్ చైర్కి మాత్రమే పరిమితమైంది. ఆ వీల్ చైర్లోనే తన జీవితం. ఆ తరువాత ఆమె మంచి పెయింటర్, కళలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పాను కదా ఆమెకి. ఆమె ఒక మంచి పెయింటర్, తర్వాత మంచి స్పోర్ట్స్ ఉమెన్ ఆమె. తరువాత పెయింటర్ కాబట్టి చేతులు రెండు పనిచేయవు కాబట్టి నోటిలో బ్రష్ పెట్టుకొని పెయింట్స్ వేయడం మొదలుపెట్టింది ఆ వీల్ చైర్లో కూర్చొని. ఆమె వేసినటువంటి పెయింటింగ్స్ అద్భుతంగా వస్తున్నాయి. బయట ఎగ్జిబిషన్లో పెట్టినప్పుడు చేతులతో కాదు నోటితో పెయింటింగ్ వేసినటువంటి జోని ఎరిక్సన్ అనేటువంటి మాట అనేకులకు తెలిసినప్పుడు చాలా పాపులర్ అయిపోయింది ఆవిడ. ఆ పెయింటింగ్స్ చాలా ఖరీదుతో కొంటున్నారు, చాలా వెలతో కొనుక్కొని వెళుతున్నారు. చాలా పెద్ద పేరు ప్రతిష్టలు ఈ అమ్మాయికి రావడం మొదలయ్యాయి. తర్వాత ఎక్కడ పడితే అక్కడ ఆమెకు పిలుస్తున్నారు సభలలో మాట్లాడడానికి, సాక్ష్యం చెప్పడానికి. చాలా పాపులర్ అయిపోయింది, ఫేమస్ అయిపోయింది ఆమె. ఒక దినాన్ని ఒక సభలో మాట్లాడి ఆమె అంటుంది, యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరైతే రక్షకుడుగా అంగీకరించారో వాళ్ళు ముందుకు వస్తారా అని అడిగినప్పుడు నేల మీద దేకుతూ పాకుతూ వచ్చినటువంటి ఒక ఆమెను చూసి తన హృదయం చలించిపోయిందంట. ఈమె వీల్ చైర్లో ఉంది, అంతా మంచిగానే కనబడుతుంది, కానీ ఆమె నేల మీద పాకుతూ వచ్చిందంట. ఆ అమ్మాయిని చూసినప్పుడు చాలా చలించిపోయి, అయ్యో నాకు వీల్ చైర్ ఉంది, నాకు ఇంత స్టేటస్ ఉంది, నాకు ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఆమెకు అది కూడా లేదా, వాళ్ళు నేల మీద అలా పాకుతూ నడుస్తున్నారని ఒక సంస్థను స్థాపించి ఈమెకి పెయింటింగ్స్ ద్వారా వచ్చినటువంటి ఆ డబ్బులన్నిటినీ కూడా ఇంకా వెలగా కొనుక్కొని ఈమె సంస్థకి ఇచ్చినటువంటి డబ్బులతో అనేక మందికి వీల్ చైర్స్, బైబిల్స్ ఉచితంగా పంపిణీ చేస్తూ రేడియోలో ఒక 5 నిమిషాలు వర్తమానం చెప్తూ ఉండేదంట కొన్ని సంవత్సరాలుగా ఆమె. అలా ఆమె వర్తమానాలు ఫేమస్ అయిపోయినాయి, ఆమె ఫేమస్ అయిపోయింది. 48 పుస్తకాలు రాసింది దేవుని కొరకు ఆమె. ఇవన్నీ కూడా తన జీవిత కాలంలో చేసినప్పుడు ప్రేమైన దేవుని బిడ్డ చాలా ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. నీ బలహీనతగానే ఉంటుంది, కానీ బలహీనతలో దేవుని బలాన్ని పరిపూర్ణం చేస్తాడు ఆయన. ఇటువంటి సందర్భాలలో మనం చూసినప్పుడు దేవుడు స్వస్థపరచొచ్చు కదా, దేవుడు లేవనెత్తొచ్చు కదా, దేవుడు బాగు చేయొచ్చు కదా అని మనకు అనిపిస్తుంది. బలహీనులను అలాగే ఉంచి దేవుని యొక్క బలాన్ని ప్రదర్శించడం ఆయన స్పెషాలిటీ. కొన్ని సందర్భాలలో తప్పకుండా స్వస్థపరుస్తాడు ఆయన, తప్పకుండా లేవనెత్తుతాడు ఆయన. నిన్ను ఏ రీతిగా ఆయన ఉంచాలని ఆశపడుతున్నాడో, ప్రభువా నీ చిత్తం నీ చేతిలో ఉన్నటువంటి జిగట మన్నుని నీవు కుమ్మరివి, నన్ను ఏ రకమైన పాత్రగా నీవు చేయాలనుకుంటున్నావని ఆయనకి గనుక నువ్వు అప్పగించుకుంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా నిన్ను ఆ విధంగానే ఘనంగా నిలబెడతానంటున్నాడు ఆయన. ఆ తరువాత 1982లో టాడా అనేటువంటి ఆయన ఈ కుమార్తెను వివాహం చేసుకున్నాడు. టాడా అనేటువంటి ఆయన. అప్పటి నుంచి ఆమె పేరు జోని ఎరిక్సన్ టాడా అని పిలుస్తారు. చూడండి ఎంత ఆశ్చర్యకరమైన సంఘటనలో. ఆమె రేడియోలో 1882 నుండి ప్రతిరోజు కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చేది. 5 నిమిషాలు ఆవిడ స్వరం ఆ రేడియోలో ప్రతి ఇంట్లోనికి అది రీచ్ అయ్యేది. ఆమె అనేకమైన పుస్తకాలు రాసింది. తన జీవితం ఒక పరమార్థం అయిపోయింది.
గొప్ప కార్యాలను ఆవిడ చూసింది. ఆవిడ అంటది, దేవుని యొక్క ఒకే ఒక మాట చెప్తుంది, నా కృప నీకు చాలు. హల్లెలూయా. ఈ వర్తమానం పేరు అదే. ఈ వాక్యం వింటున్నటువంటి మనలో కూడా ఒకవేళ మన జీవితంలో చెప్పుకోలేని సమస్య అవ్వచ్చు, వ్యసనాలు అవ్వచ్చు, అనారోగ్యం అవ్వచ్చు, చేతకానితనం అవ్వచ్చు, ఇక నేను లేవనెత్తబడలేను అనేటువంటి స్థితి అవ్వచ్చు. నీవు నీ దేవునికి అప్పగించుకున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకుడుగా అంగీకరించి, అయ్యా నేను నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను, నేను ఉన్న స్థితిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని ఒకసారి నీవు చెప్పి చూడు. ఇచ్చిన ప్రతి దాన్ని బట్టి, లేని దాన్ని బట్టి, ఉన్నదాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఆయన తప్పకుండా నీ జీవితాన్ని బహు గొప్పగా మలుస్తాడు, ఆశ్చర్యకరంగా మారుస్తాడు, లేని దాన్ని ఉన్నట్టుగా పిలుస్తాడు, ఎవ్వరూ ఊహించని స్థితిలోనికి నిన్ను తీసుకెళ్తాడు. ఆయన ఆశ్చర్యకరుడనే నామధేయం కలిగిన వాడు ఆయన. ఆయన కృప మనకి చాలు ప్రియమైన దేవుని బిడ్డలారా. అటువంటి గొప్ప కార్యాలు చేసే, మహా ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి దేవునికి బిడ్డలుగా ఉన్నందుకు మనం ఈరోజు మరొకసారి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఆయనని ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వారు ఈరోజు ఒకవేళ మీకు ఏమైనా వ్యసనాలు, బాధలు, లోపల సమస్యలు, వేదన, శోధన, రోదన ఉంటే నీ సణుగుడు, సంశయాలు ప్రక్కన పెట్టి ఈరోజు ప్రతి దాని నిమిత్తం నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని ఒక మాట నీవు మాట్లాడి ఒక చిన్న ప్రార్థన చేసుకో. దేవుడు ఒక మంచి సొల్యూషన్ చూపిస్తాడు. ఈ పరిశుద్ధ లేఖన భాగము దేవుడు మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవైన తండ్రి, మహోన్నతుడవైన దేవ, సర్వాంతర్యామి నీకు వందనాలయ్యా. నీవు మాట్లాడితే మేము బ్రతుకుతాం. ఈరోజు వినుచున్న బిడ్డలు ఎంతమందిలో ఏమి నిరాశ ఉందో, ఏమి నిస్పృహ ఉందో, ఏ బాధ ఉందో, ఏ చింత ఉందో, ఏ వేదన ఉందో, ఏ ఒంటరితనం ఉందో, ఎటువంటి దిగజారిన స్థితి ఉందో, ఎటువంటి భయంకరమైనటువంటి అవమానం, నిందలున్నాయో ప్రభువా, యేసునామములో అవన్నీ కొట్టివేయబడునుగాక. వారు లేవనెత్తబడుదురుగాక. వారు బలహీనత యందు నీ బలము పరిపూర్ణమవునుగాక. నీ ఆత్మశక్తితో కార్యాలు జరుగునుగాక. నీ బలమైన సన్నిధి ఇప్పుడే వారిని ఆవరించునుగాక. మరి ముఖ్యముగా నీ కృప వారిని ఆవరించునుగాక. ఆత్మశక్తితో కార్యాలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, దేవా వారిని లేవనెత్తమని, ఇప్పుడే మాట్లాడమని, దర్శించమని, కృప చూపమని, ఈ దిన దీవెనలతో నింపమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you.